శుభోదయం అందరికీ. ఈరోజు టిఫిన్ ఇడ్లీ. ఇక్కడి నుంచి మేము మనోకామన టెంపుల్ అలాగే కాఠ్మండు బయలుదేరుతున్నాం. టిఫిన్ చేసి ఇక్కడ వారాహి టెంపుల్ ఉంది. ఆ టెంపుల్ దర్శనానికి వెళ్ళేవాళ్ళు వెళ్తున్నారు. తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చేసి డైరెక్ట్గా బస్సులో కాఠ్మండు వెళ్తాం. కాఠ్మండు వెళ్ళే దారిలో మధ్యలో మనోకామన టెంపుల్ కూడా చూడటం జరుగుతుంది. అలాగండి, అంతేనా? అందరూ కూడా ఇక్కడ టిఫిన్ తింటూ కూర్చున్నారు. ఉదయం 3వ తారీఖు ఇక్కడి నుంచి కాఠ్మండు బయలుదేరి వెళ్తాం. ఆనంద్ జీ, ఇది మీరు తీస్తున్నారా? ఓకే. వారాహి టెంపుల్కి వెళ్తున్నాము. ఆన్ ది బోట్. ద బోట్ ఈజ్ జస్ట్ వాటర్ నీరే. బాగుంది. వారాహి టెంపుల్కి వెళ్తున్నాము. వారాహి టెంపుల్ చూడు, సూపర్. దుర్గా ఇటు చూడు. జాగ్రత్త. చాలా బాగుంది. దిగినప్పుడు అప్పుడు మనం ఒక సెంటర్ కింద ఉంటాం. వారాహి టెంపుల్కి వచ్చాము. అక్కడే వారాహి టెంపుల్. ఎక్కడ తీయాలి? బోట్ ఎక్కిన తర్వాత ఇక్కడ లక్ష్మి ఇక్కడ టీం చేసుకుందా. వారాహి టెంపుల్. ఇక్కడ కూడా పావురాలు ఉన్నాయి. ఇది వారాహి టెంపుల్. ఏ బ్యూటిఫుల్ సీన్. రివర్ జస్ట్ రైనింగ్. పిలవండి. జల్దీ. వారాహి టెంపుల్. ఇక్కడ ఇంకా బాగుంది. పరిసరాలు చాలా బాగుంది. ఇక్కడ సముద్రం మధ్యలో ఉన్నాయి. వెనకాల రివర్ ఏదో ఉంది. వి డోంట్ నో దట్ రివర్. This is Varahi temple and this is the panorama of Varahi temple. Temple is surrounded by lake. Yes, and lake is again surrounded by. It's a lake. It's not river. It's a lake. Yeah. Sir, వారాహి టెంపుల్లో ఉన్నాము. మాతో పాటు వచ్చిన సహచర యాత్రికులు ఇక్కడ చక్కగా వారాహి టెంపుల్ చూసాము. ఇదంతా కూడా లేక్తో కూడా అంతా కూడా అదొక సింబల్ చూడండి. ఇలా పూర్తిగా లేక్తో సరౌండెడ్ బై లేక్. ఈ విధంగా బోట్స్ ఉన్నాయి. నారాయణ, ये जल नारायण है. मैडम गाరు చూడాలా అందరూ? రైట్ టేక్ పొజిషన్స్. గుప్తేశ్వర మహారాజ్ దర్శనం చేసుకున్నాము. అందరం కూడా గుప్తేశ్వర మహారాజ్ దర్శనం తీసుకున్నాము. We have started from Pokhara and going to Kathmandu. On the way, we want to visit Manokamna temple. There is a ropeway to Manokamna. Here we stopped. There is a scenery behind the shops. This area is Gunadi. These are all our passengers. We are all going to have our lunch. ఇప్పుడు మేము కాఠ్మండు వెళ్తున్నాము. మధ్యలో మనోకామన టెంపుల్కి
4 o'clock క్లోజ్ చేస్తారు అంటున్నారు. వీ హ్యావ్ టు సీ వెదర్ వీ కుడ్ ఏబుల్ టు సీ ఆర్ నాట్. డౌట్ అది కూడా 4 గంటలకు లేస్తే స్టార్ట్ అవుతాయి ఇక్కడ తెల్లారుజాము. మాధవి వంటలు అవ్వలేదు ఆగాలి. ఇక్కడ మహిళా యాత్రికులందరూ కూడా ఇక్కడ అందరూ ఇక్కడ ఉన్నారు. అమ్మాయి అయితే ఐస్ క్రీమ్ తింటుంది. ఇక్కడ ఆడవాళ్ళందరూ కోలాటం చేస్తున్నారు.